నమస్తే, వెల్కమ్ టు నవోదయం న్యూస్ విత్ మీ శ్రీకాంత్. ప్రపంచంలోని చాలా దేశాల్లో పరిపాలిస్తున్నారు కమ్యూనిస్టులు. మరి భారతదేశంలో ఎందుకు వారి ప్రభావం అంతగా లేకుండా పోతుంది? కమ్యూనిస్టులకు పుట్టిన్నేలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ప్రస్తుతం కమ్యూనిస్టుల ప్రభావాన్ని ఎందుకు చాటలేకపోతుంది? కమ్యూనిస్టులు ఎందుకు తమ ఉనికిని కోల్పోతున్నారు? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల బలం ఎంత, వారి ప్రభావం ఏంటి చూద్దాం ఈరోజు వీడియోలో. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్కడు సిపిఐ నుండి గెలిచినటువంటి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రస్థానం గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. పదండి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఒకే ఒక్కడు కూనంనేని సాంబశివరావు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కొత్తగూడెం నుంచి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, మరో మాజీ మంత్రి, ఇంకా ఇతరులపైన ఆయన 27,000 పైచిలకు భారీ మెజార్టీతో నెగ్గారు. కొత్తగూడెం నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధికమైనటువంటి మెజార్టీ. కూనంనేని సాంబశివరావు ప్రజల కోసం ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నారు. టాడా లాంటి నిరంకుశ కేసులతో సైతం జైలు పాలయ్యారు. పోలీసు కాల్పులను కూడా ఎదుర్కొన్నారు. 3 పర్యాయాలు వరంగల్ సెంట్రల్ జైల్లో నెలల తరబడి ఉన్నారు. ఆయన నిత్యం ప్రజల వెంటే ఉంటారు. కొత్తగూడెంలో అనేక కాలనీలు నిర్మించి వేలాది మందికి ఇంటి సౌకర్యం కల్పించారు. దాదాపు 35 నుంచి 40 అసంఘటిత రంగ కార్మికుల సంఘాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల రంగంలో కమ్యూనిస్టులను కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇతర పార్టీల పొత్తుతో పైన పేర్కొన్న అన్ని వర్గాల ప్రజల మద్దతుతో విజేతగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ తర్వాత 2018 ఎన్నికల్లోనూ అసలు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేని పరిస్థితి నుంచి ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తులో ఒకే ఒక్క సీటు సిపిఐ దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో సిపిఎం ఎవరితోనూ పొత్తు పెట్టుకోక ఒంటరిగా 19 నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్నింటిలో డిపాజిట్ కూడా కోల్పోయి ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. మునుగోడు ఎన్నికల్లో వారి మద్దతు తీసుకొని ఆ తర్వాత వదిలేసి కమ్యూనిస్టుల పార్టీల పని అయిపోయిందని, వారు ప్రజల్లో లేరని హేళన చేసిన బీఆర్ఎస్ ఈరోజు రాష్ట్రంలో అధికారం కోల్పోవడానికి కారణం కొంతవరకు కమ్యూనిస్టులు అంటే అతిశయోక్తి కాదు. కమ్యూనిస్టుల పార్టీల అస్తిత్వాన్ని సవాల్ చేసిన వారు కుప్పకూలిన దాఖలాలు కోకొల్లలు. కూనంనేని సాంబశివరావు ఒక్కడే అయినా ఆయన 4 కోట్ల ప్రజానీకం గొంతుగ్గా ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఒకసారి సాంబశివరావు కొత్తగూడెం నుంచి శాసనసభకు వెళ్లారు. ఆయన గతంలో ఆనాటి విశాలాంధ్ర సంపాదకులు రాఘవాచారి శిక్షణలో జర్నలిజంలో ఓనమాలు నేర్చుకున్నారు. శాసనసభ్యులుగా ఉన్న కాలంలో 1,40,000 ఎకరాల కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం శాసనసభ లోపల బయట పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అసెంబ్లీలో సోంపేట కాల్పులకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ సమయంలో ట్యాంక్ బండ్ పైన ఉన్న విగ్రహాల కూల్చివేతకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర వహిస్తూనే విశ్లేషణాత్మకంగా చేసిన ప్రసంగాలు ఇప్పటికీ గుర్తుకుంటాయి. సింగరేణి బొగ్గు గని కార్మికుల హక్కు కోసం పోరాడి వారి కోసం జైళ్లకు వెళ్లిన నేతగా ఆయనను కార్మికులు నిరంతరం అభిమానిస్తూ ఉంటారు. తెలంగాణ సాయుధ పోరాట ఘన చరిత్రకు వారసులుగా ఉన్న కమ్యూనిస్టులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత మరింత బలంగా పురోగమిస్తారని అందరూ భావించారు. మొదటి ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులకు చెరొక స్థానం వచ్చినప్పటికీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా లభించకపోవడంతో కమ్యూనిస్టులు చట్టసభల్లో లేని లోటు సామాన్య ప్రజలకు స్పష్టంగా కనిపించింది. ఈ దశలోనే రాష్ట్ర రాజకీయాల కింది నుంచి పై వరకు పార్టీ ఫిరాయింపులతో భ్రష్టు పట్టిపోయాయి. పాలకులకు ప్రశ్నించే గొంతులను నులిమేశారు. హైదరాబాద్లో నిరసన హక్కుకు చిహ్నంగా నిలిచిన ధర్నా చౌక్ బంద్ను చేశారు. సమ్మె హక్కులను కాలరాశాలు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ కార్మికులకు కమ్యూనిస్టులు అండగా నిలిచారు. ఆ సమ్మెకు మద్దతుగా కూనంనేని సాంబశివరావు స్వయంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రాష్ట్రంలో కార్మికుల హక్కులకు భంగం వాటిల్లకుండా ఆయన నిరంతరం పోరాటం చేశారు. కార్మికుల హక్కులు కాలరాయకుండా ఉండేందుకు కమ్యూనిస్టులు సర్వం ధారపోశారు. ధర్నా చౌక్ పునరుద్ధరణకు ముఖం భవన్లో దీక్షలు చేస్తూ కమ్యూనిస్టులు, ప్రజాతంత్ర శక్తులు, పార్టీల ఇతర సంఘాలు పోరాట వేదికగా నిలిచారు. కమ్యూనిస్టు పార్టీలు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేనప్పటికీ కమ్యూనిస్టులు చట్టసభల వెలుపల తమ పోరాటాలను ఏమాత్రం తగ్గనీయలేదు. పేదల కోసం అనేక చట్టాల్లో కోసం వారు పోరాటం చేశారు. పేదల కోసం నిరంతరం అనేక చోట్ల గుడిసెలు వేయించారు. వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి తదితర జిల్లాల్లో వేల సంఖ్యలో నిరుపేదలకు గుడిసెలు వేసేందుకు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా సాంబశివరావు నాయకత్వంలో ఎర్రజెండా బాసటగా నిలిచింది. చివరకు రాష్ట్రంలో లౌకిక పునాదులను ధ్వంసం చేసేందుకు మోసపుటెత్తులతో దూసుకుపోతున్న దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి కళ్ళెం వేసింది కూడా కమ్యూనిస్ట్ పార్టీనే. నాడు మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో
ఉప ఎన్నికల్లో పాలక పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ తన పోరాట బాటను విడవలేదు. గుడిసెవాసుల పోరాటం, ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, కార్మికుల సమ్మెలు ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచింది. ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రొఫెసర్లు, రచయితలపై దేశద్రోహ చట్టాలను పెట్టి వారిని అణచివేసేందుకు ప్రయత్నించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులే బుద్ధి చెప్పారు. ఓవైపు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీలతో కబలిస్తూ నిరంకుశ పాలనతో చెలరేగిపోతున్న సమయంలో అసెంబ్లీలో, పార్లమెంట్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం లేకపోవడం పెద్ద లోటు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోరాటాల ద్వారా ప్రజల సమస్యలను, హక్కులను ప్రధాన స్రవంతిలో వికసించడం ఒక భాగమైతే, చట్టసభల్లో అందుకు అనుగుణమైన చట్టాలను తీసుకురావడం, ఉన్న చట్టాలను కోల్పోకుండా బలమైన వారిని వినిపించడంలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం అత్యవసరం. ధనబలం, కండబలం మధ్యలో మలికి పట్టిన ఎన్నికల విధానంలో కమ్యూనిస్టులు నెగ్గుకు రావటం సవాలుగా మారింది. అందుకే కూనంనేని సాంబశివరావు హైదరాబాద్లో నిర్వహించిన మొదటి మీడియా సమావేశంలోనే, నేను శాసనసభలో కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేను మాత్రమే కాదు, అన్ని వామపక్ష పార్టీలకు, ప్రజాస్వామ్యవాదులకు, ప్రగతిశీల శక్తులందరికీ ప్రతినిధిని అని ప్రకటించడం యావన్మందికి ఆనందాన్ని కలిగించింది. కమ్యూనిస్టు పార్టీలు కథమని ప్రచారం చేస్తూ విద్వేషాలు సృష్టించే వారికి కూనంనేని గెలుపు ఒక సవాల్. తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనూ కూనంనేని గెలుపుతో ఎర్రజెండా పార్టీలు, అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ప్రజల గొంతుకకు అభినందనలు తెలిపారు. ధనస్వామ్యం, కార్పొరేట్ స్వామ్యాల మధ్య ఉక్కు పిడికిలతో ఎన్నికల రంగంలో పోరాటి గెలిచిన కూనంనేని సాంబశివరావు విజయం సామాన్యమైనది కాదు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉన్నటువంటి కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండటం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కమ్యూనిస్టులు లేని ప్రజాస్వామ్యం మానజాలదు. కమ్యూనిస్టులు తక్షణమే అధికారంలోకి రాలేకపోయినా ప్రజల గొంతుగా, ప్రజల తరపున పోరాటం చేయడంలో కమ్యూనిస్టులకు మించిన పార్టీ మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు. ప్రజల గొంతుగా ఉంటున్నటువంటి కూనంనేని సాంబశివరావు గారికి ధన్యవాదాలు.